Hi everyone, good morning to all. Thank you universe, thank you angels, thank you to all. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మనము ఎప్పుడు మనకిష్టమైన పర్సన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా స్మైల్ అనేది వస్తుంది. హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. కొంచెం నర్వస్ కూడా అవుతాము. సెల్ఫ్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ వర్త్ అండ్ వాల్యూ, టైమ్ టు హీల్, షాడో వర్క్, సెల్ఫ్ అప్రిసియేషన్. Not today, boundaries and hurt, avoiding conversation, not dealing, still upset. Phoenix, new phase, rekindle, renew, growth, changed mindset, rise from ashes. Old school, outdated thinking, conditioning, replaying events over in your head. Heartbroken, deeply hurt, sad, feeling lost, grieving, despair, breakup. Picture, looking at pictures, missing you, make new memories. ఈ కార్డ్స్ ఆధారంగా చూస్తే ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ తనంతట తనే అన్ని కండిషన్స్, బౌండరీస్ అనేవి పెట్టుకున్నారు. ఏదో ఒక విషయం గురించి పదే పదే ఎక్కువగా ఆలోచించారు. ఒకే విషయం వద్ద స్టక్ అయిపోయారు. ఇది కరెక్టా కాదా అనే విధానంలో పాత పద్ధతిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే బౌండరీస్ పెట్టుకున్నారు. కన్వర్సేషన్ని అవాయిడ్ చేశారు. మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. బాధపడుతున్నా సరే కమ్యూనికేషన్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు. పదే పదే మీ పిక్చర్స్ని చూసుకోవడం, మిమ్మల్ని మిస్ అవ్వడం, అలా మీకోసం ఆలోచించడం చేశారు తప్ప కమ్యూనికేషన్ చేద్దామని కానీ దగ్గర అవుదామని కూడా వాళ్ళు అనుకోలేదు. పాత సంఘర్షణని, పాత బాధల్ని వాళ్ళు గుర్తు చేసుకుని పదే పదే ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎందుకో చాలా డీప్గా హర్ట్ అయ్యారు. చాలా సాడ్ మూమెంట్లో ఉన్నారు. వాళ్ళు ఏదో లాస్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళు బ్రేకప్ కావాలనే కోరుకుంటున్నారు మీతో. వాళ్ళు మీకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. హీల్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ వర్త్ కానీ, వాళ్ళ వాల్యూ కానీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అప్రిసియేషన్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు మైండ్ సెట్ అయితే చేంజ్ చేసుకున్నారు. వాళ్ళ పాత బాధల నుంచి బయటపడాలనుకుంటున్నారు. న్యూ ఫేజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. గ్రోత్ దిశగా వెళ్ళాలి అనుకుంటున్నారు. తమని తాము హీల్ చేసుకుంటూ వాళ్ళ వర్త్ వాళ్ళు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని వాళ్ళు అనుకుంటున్నారు. లైక్, comment and subscribe. Thank you.